అందరికీ నమస్తే అండి. రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రానికి చాలా విశేషం ఉంది, విశిష్టత. ఈ మంత్రాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ముఖ్యంగా స్త్రీలు చేస్తే చాలా మంచిది, పురుషులు చేస్తే కూడా చాలా మంచిది. ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఈ మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అన్ని కోరికలు తొందరలు నెరవేరుతాయి. ఈ మంత్రం చేసే ముందు కూడా కొన్ని నియమనిష్టలు ఉంటాయి. ఆ నియమనిష్టలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. ఈ తులసి కోట దగ్గర మీరు చేయవలసిన మంత్రాన్ని నేను చెప్తాను. తులసి కోట దగ్గర శుచిగా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ? తులసి కోట దగ్గర, తులసి కోట దగ్గర. దీన్ని చేయడం వల్ల కూడా చాలా విశేషంగా ఇక్కడ జరిగేది ఏంటంటే, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక వ్యవస్థ అంటే రుణ బాధలు ఎవరికి తొలగిపోతాయి. మీకు సంబంధించిన వ్యక్తులు మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి రావడము, భార్యాభర్తల సఖ్యత ఉంటుంది, ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే విశేషంగా ఇంకొకటి కూడా చెప్తాను. ఈ మంత్రం చేయడం వల్ల ఎవరికన్నా విచిత్రమైన వ్యాధులు ఉంటాయి, చెప్పుకోలేని వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులు కూడా నిర్మూలన జరుగుతాయి. అంటే ఎలాంటి వ్యాధిగ్రస్తులే ఉన్నా కూడా వాళ్ళకి విముక్తి కలుగుతుంది. చిన్నపిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇంట్లో కుటుంబ సఖ్యత, స్త్రీలో ఉన్న ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది, స్త్రీలో ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇది ఇంట్లో చాలా విశేషంగా చేయవలసిన పూజ, తులసీమాత పూజ. అందరిలో తులసి కోట ఉంటుంది. దీపారాధన చేస్తారు, జస్ట్ ధూప నైవేద్యాలు ఇస్తారు, అయిపోయింది. తులసి కోట చుట్టూ తిరుగుతారు, అంతే. అక్కడి వరకు అయిపోయింది. కానీ అక్కడ చేయవలసిన మంత్రం ఏంటి, పూజ ఏంటిది చాలామందికి తెలియదు. ఇది ఎవరో చెప్తే చేయడం అనేది కాదు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో చేయవలసిన మంత్రం ఇది. ప్రతి వాళ్ళు కూడా చేయవలసిన మంత్రాన్ని మీరు చేస్తే చాలా విశేషమైన మంత్రం ఇది. మీరు చేస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది. మీరు ఈ మంత్రాన్ని చేసి మీరు ఇది చూడండి. మంత్రం చేసిన తర్వాత మీకు అన్ని విజయాలు కలుగుతాయి. మీకు అనుకున్న పనులన్నీ, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు చేయవలసిన విధానం కూడా చెప్తాను. శబ్దాన్ని బయటికి రాకుండా చేయాలి. మంత్రాన్ని మీరు మనసులో మానసికంగానే చేయాలి. చేస్తే చాలా విశేషము. ఈ తులసి మంత్రాన్ని చెప్తాను, రాసుకోండి. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా. ప్రతి ఇంట్లో చేయవలసిన మంత్రం అంటే ఇది. జాగ్రత్తగా వినండి, రాసుకోండి. శ్రీం హ్రీం క్లీం ఐం బృందన్యస్వః. శ్రీం హ్రీం క్లీం ఐం బృందన్యస్వః. శ్రీం హ్రీం క్లీం ఐం బృందన్యస్వః. ఈ మంత్రాన్ని శబ్దాన్ని బయటికి రాకుండా మీరు మానసికంగా పూజతోనే చేస్తే, మానసికంగా అంటే మీరు మనసులోనే చేస్తే చాలా విశేషంగా మీరు అన్ని కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఇదే రహస్యమైన మంత్రము. ఈ తులసి కోట దగ్గర చేయవలసిన మంత్రము. మీరు జన్మాంతరం కూడా మీరు చేయవలసిన మంత్రం ఇదండి. ఇంత మంచి మంత్రాన్ని కూడా నేను చెప్తున్నాను. ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా విని, చాలా జాగ్రత్తగా మీరు చేస్తే చాలా శుభాలు కలుగుతాయి. ఆ ఇంట్లో రోగ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విముక్తి జరుగుతుంది. మీరు ఈ మంత్రాన్ని కూడా ఎవరన్నా చెరసాలలో ఉన్నారు అంటే బందీయే ఉన్నారంటే వాళ్ళ గురించి ఈ మంత్రాన్ని మీరు స్పష్టంగా మీరు ఇంట్లోనే చేస్తే వాళ్ళకు విముక్తి కలుగుతుంది. అంటే బంధ విముక్తి కలుగుతుంది. చెరసాలలో అంటే ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి విముక్తి కలుగుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా పర్లేదని విముక్తి కలుగుతుంది. పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎలాంటి లావాదేవీలు కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, ఇలాంటి ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషంగా ఈ మంత్రం చేయడం వల్ల వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి, విముక్తి కలుగుతుంది. మీరు తప్పకుండా చేయవలసిన మంత్రం అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన మంత్రం. ప్రతి ఇంట్లో చేయవలసిన మంత్రం ఇది. చేస్తే చాలా చాలా శుభాలు కలుగుతాయండి. మీకు ఈ మంత్రం గురించి కానీ, ఇంకేమైనా విశేషాల గురించి కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. లేదనుకుంటే నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఆ వాట్సాప్లో మెసేజ్ కానీ డీటెయిల్స్ కానీ పంపిస్తే దానికి నేను సమాధానం చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు.